నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం సంపాదించిన దాంట్లో కొంత సమాజ శ్రేయస్ కోసం వినియోగించాలి రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో చిన్నారులతో సరదాగా గడిపిన మంత్రి సీతక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి మహిళా శంఖారావం పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత దక్షిణాది రాష్ట్రాల ఆలయాల సందర్శనకు వెళ్లిన ఏపీ డిప్యూటీ సీఎం శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్ హైదరాబాద్ మూసీ పరివాహక ప్రాంతాల్లో హైడ్రా అధికారులు కూల్చివేతలు నివాస గృహాలను కూల్చివేయడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బాధితులు ఇక డీటెయిల్స్కి వెళ్తే సంపాదించిన సంపాదనలో కొంత సమాజ శ్రేయస్ కోసం వినియోగించాలని మంత్రి సీతక్క అన్నారు. చిన్నప్పుడే పిల్లల్లో సేవాభావం పెంపొందించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిలో ఉందన్నారు. చిన్ననాటి నుండే పిల్లల్లో పెద్దల పట్ల సమాజం పట్ల ఎలా నడుచుకోవాలనే విషయం నేర్పించాలని హితో పలికారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని గ్రిల్ రెస్టారెంట్ లో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి ఆమె కాసేపు సరదాగా గడిపారు. అంటే నేను జనరల్గా మంచిగా చదువుకోవాలనుకున్నాము, కానీ నా లైఫ్ డిఫరెంట్ వే అయిపోయింది. నేను ఎప్పుడు మినిస్టర్ కావాలి, పాలిటిక్స్లో రావాలి అనుకోలేదు. నేను అనుకోని పద్ధతులు ఇక్కడికి వచ్చిన నేను అంటే నా ములుగులో హాస్టల్లో చదివేటప్పుడు ఒక లాయర్గానో ఒక డాక్టర్గానో ఉంటే చాలు అని ఆ చుట్టుపక్కల వాళ్ళని మా దగ్గర చదివే వాళ్ళని చూసి నేను కూడా హాస్టల్ నుంచి వచ్చిన అంతవరకే ఉండేది. మరి అనుకోకుండా నా లైఫ్ అడవిలో పోయింది. అడవిలో నుంచి బయటకు వచ్చేటప్పుడు కనీసం నా చిన్నతనంలో నేను లాయర్ కావాలనుకున్నా. సొసైటీలో కూడా నేను ఉద్యమంలో పనిచేసినప్పుడు అనేక కేసులు అట్లాంటివి కూడా ఉంటాయి కాబట్టి మరి లాయర్ కావాలనుకున్నా, ఆ కోరిక నెరవేర్చుకున్నా. ఆ లాయర్గా పనిచేస్తుంటే కొంతమంది మా కొలీగ్స్ పనిచేస్తుంటారే అంటే అడ్వకేట్గా లాయర్గా ఉంటే కొంతవరకే నువ్వు సేవ చేయగలుగుతావు, ఇంకా పెద్ద సొసైటీ ఉంది, పాలిటిక్స్లోకి ఎంటర్ కావచ్చు కదా అని నాకు అడ్వైజ్ చేసి ఆ టైంలో నాకు అవకాశం వచ్చింది. అప్పటి నుంచి ఒక్కొక్క స్టెప్ నా ప్రతి విజయం వెనుక అనేక కష్టాలు అనేక స్ట్రగుల్సే ఉన్నాయి. నాకు ఏది కూడా ఇట్లా చేతుల్లో పెట్టి వచ్చింది కాదు. కష్టపడి కష్టాన్ని ఇష్టంగా ఎంచుకున్నా కాబట్టి నా పొలిటికల్ కెరీర్ కూడా స్ట్రాంగ్గా ఉంది. ఏదో సడన్గా మనం పదవులలోకి వస్తే ఆ సంతోషం ఉండదు. కష్టంతో ఏమంటారు డక్కి మొక్కి తిని అది ఎడ్యుకేషన్ అయినా లేదా పోస్ట్ అయినా లేదా లైఫ్లో ఎట్లా అయినా ఒక అచీవ్మెంట్ ఏది ఉన్నా కూడా దాని వెనుక స్ట్రగుల్ ఉంటేనే దాంట్లో ఆనందం ఉంటుంది. ఆ ఆనందం మనకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఆ స్ట్రగుల్ మనల్ని మనం నిలబెట్టుకోవడానికి చాలా స్ట్రాంగ్ పిల్లర్గా ఉంటుంది.
సో నా జీవితం చిన్నప్పటి నుంచి రకరకాల కష్టాలు కన్నీళ్ళతోటే వచ్చింది. ఇప్పుడు కూడా మంత్రిగా ఉన్న ఖచ్చితంగా నేను రోజు నా పబ్లిక్తో కనెక్ట్గా అందుబాటులో ఉంటూ ఊర్లలోకి వెళ్తూ మంచి చెడు చూస్తూ వీలైనంత వరకు బెటర్గా సర్వీస్ చేయాలని ఆలోచనతో పిల్లలందరికీ కూడా రకరకాల కారణాల చేత తల్లినో తండ్రినో పోగొట్టుకొని మనం ఇక్కడ ఉంటున్నాము. కాబట్టి మనం అంటే ఒక సొసైటీ చిన్న చూపు చూస్తుంది, కానీ ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు, మంచి హుషారుగా ఉన్నారు. కాబట్టి పిల్లలందరూ కూడా ఆడుకునేటప్పుడు ఆడుకోవాలి, పాడేటప్పుడు పాడుకోవాలి, ఎంజాయ్ చేసేటప్పుడు హాస్టల్లో మంచిగా అందరితో కలిసిమెలిసి ఉండాలి. కానీ చదువుకునేటప్పుడు మంచి అందరు కూడా మనసు పెట్టి చదువుకోండి. తప్పకుండా ఉన్నత స్థానంలోకి వచ్చి మనం ఎక్కడైతే చదువుకుంటున్నామో అలాంటి అంటే అనాథాశ్రయాలకు కూడా ఒక అండగా నిలబడి ఒకరికి అంటే ఇన్స్పిరేషన్గా స్ఫూర్తిగా ఉండాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన హామీల అమలుకు డిమాండ్ చేస్తూ మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఇందిరా పార్క్ వద్ద మహిళా శంఖారావం ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రకటించారు. జాగృతి సమావేశంలో మహిళా శంఖారావం పోస్టర్ను కవిత ఆవిష్కరించి మాట్లాడారు. మహిళలకు ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు నిర్వహిస్తున్న మహిళా శంఖారావంకు రాష్ట్రం నలుమూలల నుంచి మహిళలు పెద్ద ఎత్తున తరలిరావాలని కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ ఆడబిడ్డలు ఒకసారి తమ భవిష్యత్తుపై సింహావలోకనం చేసుకోవాలని కోరారు. సోనియమ్మ ఇగో ఇది నా గ్యారంటీ అని 6 గ్యారంటీలు సోనియమ్మ గారు ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారి ముఖం చూసి కాదు, సోనియా గాంధీ గారి ముఖం చూసి, రాహుల్ గాంధీ గారి ముఖం చూసి, ప్రియాంక గాంధీ గారి మొహం చూసి కొంత ఆడబిడ్డలు సరే ఇస్తా అంటాడు కదా, కేసీఆర్ సార్ 2000 ఆల్రెడీ ఇస్తున్నాడు, ఈయన 4000 ఇస్తా అంటుండు, ఈయన 2500 ఇస్తా అంటుండు అందరికీ ఆడపిల్లలకు అని చెప్పి సరే అవకాశం ఇద్దామని ప్రజలు అవకాశం ఇచ్చారు. కానీ ఇవాళ పరిస్థితి ఏమైంది? 14 నెలలు అయితే 2500 రూపాయలు ఎవరికి వస్తలేవు. అంటే ఎంత బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి గారు? మనకు 35,000 పైసలకు బాకీ పడ్డాడు. అంతేనా? ఒక్కొక్క ఆడబిడ్డకు ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం, మా ఆడబిడ్డలందరికీ కూడా 35,000 రూపాయలు మీరు అకౌంట్లో వేయండి, నెల నెలకు 2500 రూపాయలు ఇవ్వండి అని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇచ్చిన మాట తప్పితే ఏమవుతుందో తెలుసా? ఎంత ఘోరం అంటే వరంగల్ వద్దాం అనుకున్నారు, కానీ అదే వరంగల్ వీళ్ళు రైతులకు మాట ఇచ్చిరు, మేము రుణమాఫీ చేస్తాం, మేము రైతు భరోసా ఇస్తాం, మీకు ఎరువుల టైంకి ఇస్తామని అన్నారు, ఇయ్యలే. కాబట్టి రాహుల్ గాంధీ గారు నిన్న వరంగల్ వచ్చే ధైర్యం లేకుండా పారిపోయాడు పాపం. ఆయన తెలంగాణ బిడ్డలతో పెట్టుకుంటే ఎట్లుంటుంది మరి? అది అసలే వరంగల్ గడ్డ, అక్కడ మంచి మంచి వాళ్ళనే మనం రానియలే, వాళ్ళ పప్పులు ఉడకనియలే. రాహుల్ గాంధీ గారు ఇవాళ హైదరాబాద్ వరంగల్ వద్దాం తెలంగాణ వద్దాం అంటే ఇచ్చిన మాట ఇవ్వకుండా ఎక్కడన్నా తిరిగితే ఇచ్చినటువంటి మాట తప్పితే అస్సలే ఊరుకోరు. నిన్న వరంగల్లో జరిగింది, ఇవాళ నేను చెప్తున్నా, మా ఆడబిడ్డలకు ఇచ్చినటువంటి మాటలు కనుక మీరు పూర్తి అయిపోతే రేపు తెలంగాణలో ఎక్కడికి కూడా రాలేని పరిస్థితి వస్తుంది ఈ గవర్నమెంట్కు. ఆ విషయం ఆలోచన చేసుకోవాలి. మనకు 200 యూనిట్ల కరెంట్ ఇస్తామన్నారు, అది ఇవ్వమంటున్నాం. మీరు నెలకు ఒక సిలిండర్ 500కి ఇస్తామంటున్నారు, అది ఇవ్వమంటున్నాం. రేషన్ కార్డులు ఇస్తామన్నారు, అది ఇవ్వమంటున్నాం. మేమేం కొత్త మీరు చెప్పింది చెప్పినట్టుగా చెయ్యమని మాత్రమే అడుగుతా ఉన్నాం. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి ఇక్కడికి మా ఆడబిడ్డలు వచ్చారు. శాంపుల్ మాత్రమే ఇది. మార్చి 8 నాడు సినిమా అసలు ఉంటుంది. ఆ రోజు మహిళా శంఖారావం మనం చేయబోతా ఉన్నాం. బూటకపు మాటలు చెప్పి మహిళలతో ఓట్లు వేయించుకొని మహిళలకు 14 నెలలు అయిన తర్వాత కూడా ఒక్క రివ్యూ మీటింగ్ పెట్టలేదు. అంటే ఎంత చిన్న చూపు ఉండాలి? ఆడపిల్లలు ఎందుకు అడుగుతారులే అని అనుకుంటున్నది ప్రభుత్వం, కానీ ఖచ్చితంగా అడుగుతాం. మార్చి 8వ తారీఖు నాడు ఇంకా బలంగా అడుగుతాం. రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చి అడుగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మహిళలను మీరు అల్కగా తీసుకోకండి. మాకు ఇచ్చినటువంటి మాటల మీద గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే రివ్యూ మీటింగ్ పెట్టాలి. రేషన్ కార్డులు నిన్న పోర్టల్ ఓపెన్ అయిందన్నారు, మళ్ళీ చూస్తే మళ్ళీ బంద్ అయిందంటారు, మళ్ళీ ఓపెన్ అయిందంటారు. అది నిరంతర ప్రక్రియగా జరిగేటట్టు దయచేసి చేయాలి. రెండవది 200 యూనిట్ల కరెంటు 500 మందికి ఒకరికి వస్తున్నది, అందరికి వస్తలేదు. వచ్చేటట్టుగా పేదవాళ్ళకి అందేటట్టుగా ప్రయత్నం చేయాలి. మీరు ఫ్రీ బస్ ఇచ్చిండ్రు, మిగతా అన్ని తుసుమనిపించారు. అట్లా కాకుండా ఫ్రీ బస్ ఇచ్చినప్పుడు కూడా. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు నుంచి దక్షిణాది రాష్ట్రాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఈ ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా ఆయన కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు పుణ్యక్షేత్రాలు దర్శించుకోనున్నారు. ఇందులో భాగంగా బుధవారం ఆయన కొచ్చి సమీపంలోని శ్రీ ఆగస్య మహర్షి ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. జనసేనాని వెంట ఆయన కుమారుడు అఖిరానందన్,
టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి ఉన్నారు. ఈ రోజు సాయంత్రం తిరువనంతపురంలోని పరశురామస్వామి ఆలయాన్ని పవన్ సందర్శించనున్నారు. కాగా 3 రోజుల ఈ యాత్రలో కేరళ, తమిళనాడులోని 7 క్షేత్రాలను ఆయన సందర్శించనున్నారు. హైదరాబాద్ మూసీ పరివాహక ప్రాంతాల్లో హైడ్రా అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. చాదర్ఘట్, శంకర్ నగర్ బస్తీలో బుధవారం ఉదయం నుంచి ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. గతంలో అధికారులు ఆర్బిఎక్స్ అని మార్క్ చేసి ఉన్న ఇండ్లను కూల్చివేస్తున్నారు. నివాస గృహాలను అధికారులు కూల్చివేస్తుండటంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ తప్పచబూత్ర హనుమాన్ ఆలయంలో శివలింగం వెనుక మాంసం పడేసిన ఘటనపై బీజేపీ నేత చికోటి ప్రవీణ్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో హిందూ దేవాలయాలకు, ఆలయం అర్చకులకు, హిందువులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రతి ఆలయంలో సీసీ కెమెరాలు అమర్చి వాటిని కంట్రోల్ రూమ్ కి అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఇలా టప్పాచబుత్ర హనుమాన్ ఆలయంలో కలిగిన శివాలయంలో ఎవరో దుండగులు ప్రవేశించి ఏదైతే దుశ్చర్యకు పాల్పడ్డారో దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇలాంటి చర్యలు హిందువుల మనోభావాలు కించపరచడమే ముఖ్య ఉద్దేశంగా ఎంతో ఉగ్రవాదులు చేసే చర్యని నేను తీవ్రంగా ఖండిస్తూ, మరి ఇలాంటి చర్యలకు పాల్పడితే మరి ఖబర్దార్ బిడ్డ, మరి హిందువులంతా ఏకమై ఉన్న పరిస్థితి ఇది. మరి ఎవ్వడు కూడా ఇట్లాంటి చర్యలకు పాల్పడితే మాత్రం చాలా పరిస్థితులు దారుణంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ప్రతి ఆలయంలో సీసీ కెమెరాలు పెట్టి ఈ యొక్క సీసీ కెమెరాలని కంట్రోల్ రూమ్‌కి అనుసంధానం చేయవలసిందిగా మనవి చేస్తూ, మరి ఈ గవర్నమెంట్‌లో ఎందుకు దాడులు అవుతున్నాయంటే ఈజీగా తప్పించుకోవచ్చు అనే ఒక ధోరణితోటి ఈ గవర్నమెంట్‌లో ఇలాంటి హిందువులపై, హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. నిఘా వ్యవస్థ కూడా అట్టర్ ఫ్లాపు, ఫెయిల్యూర్‌గా ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇప్పటికే 5, 6 సంఘటనలు జరిగినాయి ఈ ఏడాదిలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక. మరి కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి. మరి హిందువులపై దాడులు జరుగుతుంటే మీరు ఏం చేస్తుర్రు? మీ ప్రభుత్వం ఏం చేస్తుంది? మరి మీ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఒకరు అడుగుతారు మళ్ళీ
గుడి దగ్గర కాపలా ఉండాలి. గుడి దగ్గర కాపలా ఉండాల్సిన అవసరం లేదు. సీసీటీవీలు పెట్టండి. ప్రతి మందిరం దగ్గర సీసీటీవీలు పెట్టి దాన్ని కంట్రోల్ రూమ్‌కి అనుసంధానం చేయండి. అదే కాకుండా మీరు గుడి దగ్గర కాపలా ఉండమని మేము అడుగుతలేము. ఎవరైతే ఇట్లాంటి చర్యలకు పాల్పడరో వాళ్ళపై కఠినమైన శిక్ష, కఠినమైన చర్య తీసుకుంటే మళ్ళీ మున్ముందు ఎవడన్నా చేయాలన్నా ఆలోచించే పరిస్థితి ఉంటది. దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా, ఇట్లాంటి దాడులు జరిగితే మరి ఆల్రెడీ మీరు ప్రజల నమ్మకాన్ని పొడగొట్టుకుంటున్నారు. మరి హిందువుల మనోభావాలు కించపరిచే ఎవరినైనా కూడా ఉపేక్షించే పరిస్థితి ఉండొద్దని చెప్పి నేను మనవి చేస్తూ, మరి ఇలాంటి పునశ్చర్యలకు ఎవరైనా ఇట్లాంటి చర్యలకు పాల్పడితే మాత్రం బిడ్డ తీవ్రంగా ఉంటాయి పరిస్థితులు. మరి హిందువులందరూ రోడ్డుపైకి వస్తే మరి తట్టుకునే శక్తి ప్రభుత్వానికి లేదు, ఎవరికి కూడా లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇలాంటి దాడులకు పాల్పడితే హిందువులంతా ఐకమత్యమై మరి పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి అందరూ కూడా సహనం పాటించి మరి ఇలాంటి చర్యలను పునరావృతం కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని మరి హామీ ఇవ్వాలి హిందూ సోదరులకని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దివంగత ఎంవివిఎస్ మూర్తి 3 దశాబ్దాల క్రితం అందుబాటులోకి తీసుకొచ్చిన తారక రామ కళ్యాణ మండప పునర్నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ డిమాండ్ చేశారు. తెలుగు జాతి కీర్తి పతాకం నందమూరి తారక రామారావు మీద అభిమానంతో అప్పట్లో ఈ కళ్యాణ మండపం నిర్మించారన్నారు. పారిశ్రామిక ప్రాంతం తుంగ్లాంలో 1995వ సంవత్సరంలో అప్పటి విశాఖ ఎంపీ ఎంవివిఎస్ మూర్తి ఎంపీ నిధులతో తారక రామ కళ్యాణ మండపాన్ని స్థానిక ప్రజల అవసరాల కోసం నిర్మించారని తెలియజేశారు. అయితే కాలక్రమంలో మండపం మరమ్మతులకు గురి కావడంతో జీవీఎంసీ పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుట్టిందన్నారు. ఏదైతే 30 సంవత్సరాల నాడు స్వర్గీయ ఎంపీ గారు ఎంవిఎస్ మూర్తి గారు ఆయన ఎంపీ నిధులతో దీనికి 2 లక్షలు ఇచ్చి నిర్మాణం చేశారు. ముఖ్యంగా ఈ కళ్యాణ మండపానికి తారక రామ కళ్యాణ మండపం పేరు నామకరణం చేశారు. మరి 30 సంవత్సరాలుగా ఈ కళ్యాణ మండపం ఇక్కడ తుంగలం ప్రజలకి చుట్టుపక్కల వాళ్ళందరికీ ఉపయోగపడుతూ వచ్చింది. కళ్యాణ మండపం శిథిల వ్యవస్థ మార్పులతో దీని పునర్నిర్మాణం కోసం కాకి గోవిందరెడ్డి గారు అప్పీల్ చేయడంతో జీవీఎంసీ వారు దీన్ని పరిశీలించి సాయిల్ టెస్ట్ చేసి మొత్తం రిపోర్ట్ ఇచ్చి 49,95,000 రూపాయల నిధులు మంజూరు చేశారు. అలాగే దీనికి ఎస్ఎన్ ఎంటర్ప్రైజ్ అనే కాంట్రాక్టర్ కూడా మార్చి 12ని పనులు ప్రారంభించడానికి వర్క్ ఆర్డర్ కూడా ఇచ్చారు. మరి ఈవేళ అర్ధాంతరంగా ఇటీవలే కొత్తగా వచ్చిన సిఈ ప్రసాద్ రాజు గారు దీన్ని అర్ధాంతరంగా పనులు ఆఫ్ చేశారు. అంటే ఎందుకు ఆఫ్ చేశారో సరైన కారణం లేదు. సాయిల్ టెస్ట్ అని చెప్పి ఈరోజు ఒక లేనిపోయిన కుంటి సాకులు చెప్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్లోనే 170 నియోజకవర్గాల్లోని ప్రథమ స్థానం నిలిచిన గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఇంత అన్యాయం జరుగుతుందంటే ప్రజలు చాలా విచారం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నేను ఒకటే కోరుతున్నాను, స్థానిక ఎమ్మెల్యే మరియు టీడీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు దృష్టి సారించి మనవి చేస్తున్నాను. ఎందుకంటే మీ నియోజకవర్గంలోనే ఇలాంటివి జరుగుతుంటే మరి రాష్ట్ర అధ్యక్షుడిగా మిగతా నియోజకవర్గాల ప్రజలు ఇంకెంత ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకుని కోరుతున్నాను. ముఖ్యంగా విశాఖ ఎంపీ భర్త గారిని కూడా మీ తాతగారిని ఎంవిఎస్ మూర్తి గారు ఒక సంకల్పం ఆశయంతో నిర్మించిన కళ్యాణ మండపం ఇది. మరి ఆయన మనుషులు ఉన్నా లేకపోయినా వారి సంకల్పం ఆశయాన్ని ముందు తీసుకొచ్చే బాధ్యత మన పైన ఉంది. డెఫినెట్ గా మీరు కూడా దీనిపైన దృష్టి సారించాలని చెప్పి భర్త గారిని కోరుతున్నాను. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంపాదించిన దాంట్లో కొంత సమాజ శ్రేయస్ కోసం వినియోగించాలి. రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో చిన్నారులతో సరదాగా గడిపిన మంత్రి సీతక్క. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. మహిళా శంఖారావం పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత. దక్షిణాది రాష్ట్రాల ఆలయాల సందర్శనకు వెళ్లిన ఏపీ డిప్యూటీ సీఎం. శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్. హైదరాబాద్ మూసీ పరివాహక ప్రాంతాల్లో హైడ్రా అధికారులు కూల్చివేతలు. నివాస గృహాలను కూల్చివేయడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బాధితులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.